హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోనే అతిపెద్ద యూట్యూబర్ మిస్టర్ బీస్ట్. ఈ పేరు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అతని జర్నీ కూడా అంతే పవర్ఫుల్. మిస్టర్ బీస్ట్ పేరుకు తగ్గట్టుగానే యూట్యూబ్ను తన కంటెంట్తో, తన వ్యూషిప్తో, తన సబ్స్క్రైబర్స్తో అక్షరాల వేటాడుతున్నాడు. ఒకప్పుడు 10 మంది వ్యూస్ కోసం రిఫ్రెష్ కొట్టిన ఆ అబ్బాయి ఈరోజు దాదాపు 50 కోట్ల సబ్స్క్రైబర్స్తో ప్రపంచంలోనే అతిపెద్ద యూట్యూబర్ క్రియేటర్గా నిలిచాడు. ఇది కేవలం ఒక ఛానల్ సక్సెస్ కాదు, ఇది డిజిటల్ హిస్టరీ. అతని వీడియోస్ సాధించే నెంబర్స్ చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ ఇన్ రియల్ లైఫ్ వీడియో ఏకంగా 93 కోట్ల వ్యూస్ దాటింది. 2024లో విడుదలైన 50 యూట్యూబర్స్ ఫైట్ ఫర్ $1 మిలియన్ ఈ వీడియో మొదటి 24 గంటల్లోనే 8 కోట్ల 9 లక్షల వ్యూస్ సాధించి గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. అదే సంవత్సరం వచ్చిన ఏజెస్ 1 to 100 ఫైట్ ఫర్ $500,000 ఈ వీడియో మొదటి రోజులోనే 8 కోట్ల నుంచి 8 కోట్ల 50 లక్షల వ్యూస్ మధ్య సాధించి మరో సంచలనం సృష్టించింది. ఈ నెంబర్స్ చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు మిస్టర్ బీస్ట్ వీడియోస్ను చూడటం కాదు, వాటి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సక్సెస్ ఒక్క రోజులో రాలేదు. కోట్లాది సబ్స్క్రైబర్స్ వెనుక వేల గంటల రీసెర్చ్ ఉంది, వందల ఫెయిల్యూర్ వీడియోస్ ఉన్నాయి, 7 సంవత్సరాల పాటు రిజల్ట్స్ లేకుండా చేసిన కష్టం ఉంది. అసలు ఈ మిస్టర్ బీస్ట్ జర్నీ ఎక్కడ మొదలైంది? 2012 అమెరికాలోని ఒక చిన్న పట్టణంలో 13 ఏళ్ల అబ్బాయి, అతని పేరే జిమ్మీ డొనాల్డ్సన్. జిమ్మీ చాలా ఇంట్రోవర్ట్, కొత్త వాళ్ళతో మాట్లాడడానికి భయపడేవాడు. తన భావాలను బయట పెట్టడం కూడా కష్టంగా అనిపించేది. అందుకే అతను మనుషులతో కాకుండా తన కెమెరాతో మాట్లాడడం ప్రారంభించాడు. అతనికి తెలియదు, ఆ కెమెరాతో మొదలైన ప్రయాణం ఒకరోజు ప్రపంచంలోనే అతిపెద్ద యూట్యూబ్ ఎంపైర్గా మారబోతుందని. 1998లో జన్మించిన జిమ్మీ పేరెంట్స్ ఇద్దరూ US మిలిటరీలో పనిచేసేవారు. కానీ వారి రిలేషన్షిప్ బాగా లేకపోవడంతో డైవర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత జిమ్మీ అతని తమ్ముడిని వారి సింగిల్ మదర్ పెంచింది. చిన్నప్పటి నుంచే జిమ్మీకి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉండేది. ఏదైనా విషయం నచ్చితే దాని మీద పూర్తిగా అబ్సెస్ అయిపోయేవాడు. మొదట బేస్బాల్, తర్వాత యూట్యూబ్, మైన్క్రాఫ్ట్, కాల్ ఆఫ్ డ్యూటీ వీడియోస్ చూస్తూ గంటల తరబడి గడిపేవాడు. అదే సమయంలో క్రిస్ టైసన్ అనే ఫ్రెండ్ పరిచయమాడు. ఇద్దరికి ఒకే ప్యాషన్, యూట్యూబ్. ఒకరోజు తమ ఫేవరెట్ యూట్యూబర్ తన జాబ్ వదిలి ఫుల్ టైం క్రియేటర్గా మారడాన్ని చూసిన జిమ్మీకి ఒక విషయం అర్థమైంది. యూట్యూబ్ కూడా కెరీర్ అవుతుంది. అంతే, తన మొదటి ఛానల్ స్టార్ట్ చేశాడు. మిస్టర్ బీస్ట్ 6000, తర్వాత 6000 తొలగిపోయింది, మిగిలింది మిస్టర్ బీస్ట్. మొదట గేమింగ్ వీడియోస్తో, తర్వాత కామెంటరీ వీడియోస్, ఆ తర్వాత ఫేమస్ యూట్యూబర్స్ స్ట్రాటజీస్ అనలైజ్ చేసే వీడియోస్. కానీ సక్సెస్ మాత్రం రాలేదు. ఒక వీడియోకి 10 వ్యూస్, మరో వీడియోకి 20 వ్యూస్, కొన్నిసార్లు 100 వ్యూస్ కూడా దాటలేదు. అయినా ప్రతిరోజు అనలిటిక్స్ ఓపెన్ చేసి కూర్చునేవాడు. కొత్త సబ్స్క్రైబర్ వచ్చాడా, వ్యూ కౌంట్ పెరిగిందా, కామెంట్ వచ్చిందా అని రిఫ్రెష్ చేస్తూనే ఉండేవాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అలా 7 సంవత్సరాలు. అవును, అక్షరాల 7 సంవత్సరాలు రిజల్ట్స్ లేకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు. ఇంతలో అతని జీవితంలో మరో పెద్ద ఛాలెంజ్ ఎదురైంది. క్రాన్స్ డిసీజ్. ఆ డిసీజ్ కారణంగా తన ఫేవరెట్ స్పోర్ట్స్ అయిన బేస్బాల్ను వదిలేయాల్సి వచ్చింది. కానీ అదే సమయంలో అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, నా ఫ్యూచర్ మొత్తం యూట్యూబ్. ఆ రోజుల్లో అతను 480p విండోస్ ఫోన్తో వీడియోస్ షూట్ చేసేవాడు. ఎడిటింగ్ కోసం తన బ్రదర్ పాత ల్యాప్టాప్ను వాడేవాడు. మనీ లేదు, ఎక్విప్మెంట్ లేదు, కానీ ప్యాషన్ ఉంది. అదే ప్యాషన్ అతన్ని ముందుకు నడిపించింది. యూట్యూబ్ని స్టడీ చేయడం ప్రారంభించాడు. ఏ థంబ్నెయిల్కి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఏ టైటిల్ వైరల్ అవుతుంది, ఎందుకు కొన్ని వీడియోస్కి కోట్ల వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. రోజుకు 10 నుంచి 12 గంటలు ఇదే రీసెర్చ్. అతని రూమ్ ఒక యూట్యూబ్ ల్యాబొరేటరీగా మారిపోయింది. 2017లో అతని జీవితాన్ని మార్చేసిన ఐడియా వచ్చింది. 1 నుంచి 1,00,000 వరకు కౌంట్ చేస్తే ఎలా ఉంటుంది. కెమెరా ఆన్ చేశాడు, కౌంట్ చేయడం ప్రారంభించాడు. 1, 2, 3 అలా 1,00,000 వరకు దాదాపు 40 గంటలు వీడియోస్ అప్లోడ్ అయింది. కొన్ని రోజులు గడిచాయి. అచానక్గా అద్భుతం జరిగింది. వీడియో వైరల్ అయింది, మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 400కు పైగా వీడియోస్ చేసిన తర్వాత అతని మొదటి పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. అక్కడే అతనికి ఒక విషయం అర్థమైంది. పీపుల్ డోంట్ క్లిక్ నార్మల్, పీపుల్ క్లిక్ ఎక్స్ట్రాడినరీ. అప్పటి నుంచి ప్రతి వీడియో ఒక ఈవెంట్గా మారిపోయింది. ఇంపాసిబుల్ ఛాలెంజెస్, క్రేజీ ఎక్స్పెరిమెంట్స్, హ్యూజ్ గివ్అవేస్, మాసివ్ ప్రొడక్షన్స్ అన్నీ వైరల్ అవ్వడం ప్రారంభించాయి. అదే సమయంలో అతను యూట్యూబ్ హిస్టరీలోనే అత్యంత పవర్ఫుల్ స్ట్రాటజీని ఫాలో చేశాడు. సాధారణంగా క్రియేటర్స్ డబ్బు సంపాదిస్తే కార్స్ కొంటారు, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. కానీ మిస్టర్ బీస్ట్ అలా కాదు. ఒక వీడియో నుంచి వచ్చిన రెవెన్యూ మరో వీడియోలో పెట్టాడు, మరో వీడియో నుంచి వచ్చిన రెవెన్యూ ఇంకో పెద్ద వీడియోలో పెట్టేవాడు.
అలా కంటెంట్ మీద కంటెంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఒక ఎండ్లెస్ గ్రోత్ సైకిల్ క్రియేట్ చేశాడు. ఒకసారి బ్రాండ్ డీల్ ద్వారా $10,000 వచ్చాయి. ఆ డబ్బుతో కార్ కొనలేడు, ఒక హోమ్లెస్ పర్సన్కి ఇచ్చాడు. ఆ వీడియో వైరల్ అయింది. అక్కడి నుంచి డొనేషన్స్ అతని బ్రాండ్గా మారిపోయాయి. డెలివరీ బాయ్కి $10,000, స్ట్రీమర్కి $10,000, వెయిటర్కి $10,000, అవసరంలో ఉన్న వారికి $1,00,000. ఒకరోజు తన తల్లికి $1,00,000 గిఫ్ట్ ఇచ్చాడు. ఆమె హోమ్ లోన్ తీర్చుకునే అవకాశం ఇచ్చాడు. అది కేవలం మనీ కాదు, ఒక కొడుకు తన తల్లికి ఇచ్చిన గౌరవం. ఇక సబ్స్క్రైబర్ సంఖ్య రాకెట్ స్పీడ్లో పెరిగింది. 10 లక్షలు, కోటి, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, ఇలా ఈ రోజు దాదాపు 50 కోట్ల సబ్స్క్రైబర్స్. ఈ రోజు మిస్టర్ బీస్ట్ కేవలం ఒక యూట్యూబర్ కాదు, ఒక గ్లోబల్ బ్రాండ్. ఫీస్టబుల్స్ బీస్ట్ గేమ్స్, వందలాది ఎంప్లాయీస్, వేల కోట్ల రూపాయలు, బిజినెస్ ఎంపైర్. కానీ ఇప్పటికీ అతని ఫిలాసఫీ ఒక్కటే, మేక్ ద బెస్ట్ వీడియో పాసిబుల్. ఎందుకంటే ఒకప్పుడు తన రూమ్లో ఒంటరిగా కూర్చొని సబ్స్క్రైబర్ కౌంట్ రిఫ్రెష్ చేసిన ఆ ఇన్వర్టర్ బాయ్ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ క్రియేటర్గా మారిపోయాడు. విజయం అంటే టాలెంట్ కాదు, విజయం అంటే లక్ కాదు. విజయం అంటే ఎవరు నమ్మనప్పుడు నిన్ను నువ్వు నమ్ముకోవడం, రిజల్ట్ లేకపోయినా ఆగకపోవడం. ఒక వీడియో 10 వ్యూస్ కోసం ఎదురు చూసిన అబ్బాయి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద క్రియేటర్ అయ్యాడు. కెమెరాతో మాట్లాడడం మొదలుపెట్టిన ఆ ఇన్వర్ట్ బాయ్ ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుకునే పేరుగా మారాడు. మీరు కూడా మీ వీడియోస్ అప్లోడ్ అయ్యాక రిఫ్రెష్ బటన్ నొక్కుతూనే ఉంటారు. సో మీరు ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారు? మీరు సక్సెస్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.